హాయ్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్స్. దిస్ ఈజ్ ప్రసాద్. మనం ఈరోజు త్రిబుల్ ఆర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. త్రిబుల్ ఆర్ అంటే ఏంటి? రీజనల్ రింగ్ రోడ్ ఇన్ హైదరాబాద్. మనం హైదరాబాద్ ప్రాజెక్ట్ గురించి ఈరోజు మనం కంప్లీట్గా డీటెయిల్స్గా తెలుసుకుందాం. హైదరాబాద్లోనే కంప్లీట్గా ఒక షాద్ నగర్ అనే ఒక ఏరియా ఉంది. ఆ షాద్ నగర్ ఏరియా గురించి కూడా ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఈ త్రిబుల్ ఆర్ అనేది వస్తుందా లేదా, ఇది నిజమా అబద్ధమా? ఇప్పుడు ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, మళ్ళీ ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఏంటి అని మీ డౌట్ కదా. లేదండి, ఈ త్రిబుల్ ఆర్ అనేది రీజనల్ రింగ్ రోడ్ అనేది మన హైదరాబాద్లో వస్తుంది. ఈ ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయిన తర్వాత, అంటే షాద్ నగర్ ఈ ఏరియాలో ఉన్నాయి కదండి, యాదాద్రి ఈ షాద్ నగర్ ఉంది కదా, ఆ ఏరియాలన్నీ కలుపుతూ టోటల్గా హైదరాబాద్ చుట్టూ 350 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అంటే 350 కిలోమీటర్ లెంత్ ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ అనేది కంప్లీట్ హైదరాబాద్ సరౌండింగ్ 350 కిలోమీటర్లతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు మన తెలంగాణ గవర్నమెంట్. టోటల్గా దీనికి ఎంత ఖర్చు చేస్తున్నారు? 3000 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ తీసుకురావడానికి. ఆల్రెడీ ఈ వర్క్ అనేది స్టార్ట్ అయింది. అంటే ల్యాండ్ ఎక్వైరింగ్, ల్యాండ్ తీసుకోవడానికి కావచ్చు, అక్కడ ఏమైనా క్లియరెన్స్ చేయడానికి ఏంటి కరెంట్ పోల్స్ కావచ్చు, తర్వాత వాటర్ కనెక్షన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా క్లియర్ చేసేసుకుంటూ 350 కిలోమీటర్ల డిస్టెన్స్తో ఈ త్రిబుల్ ఆర్ రింగ్ రోడ్ అనేది వస్తూ ఉంది మన హైదరాబాద్లో. అట్ ద సేమ్ టైం ఆ రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఏమేమి వస్తున్నాయి, నేను ఎక్కువగా పర్టికులర్గా ఇప్పుడు మన హైదరాబాద్ నుండి బెంగళూరు హైవే, నేషనల్ హైవే ఉంది కదా, దాని మధ్యలో ఉండేటువంటి ప్లేస్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా ఈ వీడియోలో. అందులో మనకు ఒక ప్రాజెక్ట్ ఏంటంటే షాద్ నగర్, నెక్స్ట్ బురుగుల, నెక్స్ట్ జడ్చర్ల. ఓకే, సో ఈ షాద్ నగర్లో ఇప్పుడు అంతా కూడా మీరందరూ ఎక్కడ చూసినా యూట్యూబ్లో ఇవే జరుగుతూ ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, షాద్ నగర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇది మరో కోకాపేట అవుతూ ఉంది అనేసే కదా మీరు చాలా వరకు వింటూ ఉన్నారు. సో నేను కూడా అదే చెప్తా ఉన్నాను. షాద్ నగర్ అనేది నెక్స్ట్ ఫ్యూచర్ మన ఒక కోకాపేట కాకపోతుంది, ఒక కూకట్పల్లి కాకపోతుంది, ఒక హైటెక్ సిటీ కాకపోతుంది. సో ఇప్పుడైతే ఎవరైతే ఇప్పట్లో ఆలోచించి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఇన్ షార్ట్ పీరియడ్ ఒక 5 to 10 ఇయర్స్లో 100% అక్కడ రేట్లు అనేవి 10% కాదు కదా, 10 to 100% డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎవరైనా సరే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే నేను ఇచ్చే ఫస్ట్ ప్రిఫరెన్స్ షాద్ నగర్, ఆ తర్వాత యాదాద్రి, ఆ తర్వాత వరంగల్ హైవే, ఆ తర్వాత ముంబై హైవే. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఏరియాలు ఉన్నాయి. బట్ మెయిన్గా మనకి ఇన్కమ్ కావాలి. ఇప్పుడు మనకున్న బడ్జెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 5 years వెయిట్ చేసినా, ఒక 10 years వెయిట్ చేస్తే 100% డెవలప్ అయ్యేటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయంటే దాంట్లో మొదటి ప్లేస్ వచ్చేసి షాద్ నగర్ అండి. షాద్ నగర్లో ఏమేమి వస్తున్నాయి? షాద్ నగర్లో ఇప్పుడు ఆల్రెడీ ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, ఫార్మా ఇండస్ట్రియల్ కంపెనీస్ వస్తున్నాయి. ఆ తర్వాత ఆల్రెడీ ఇప్పుడు నెహ్రూ జువాలజికల్ పార్క్ కూడా ఈ షాద్ నగర్కి షిఫ్ట్ చేయాలని కూడా గవర్నమెంట్ బిల్ పాస్ చేసింది. సో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉన్న పీపుల్ షాద్ నగర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే నా నంబర్ని కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం మన బెంగళూరులో ఉంటూ కొంతమంది హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ వచ్చి వర్క్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మన హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన గైడెన్స్ కావాలి అనుకుంటే, అలాంటి రిక్వైర్మెంట్ మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే ఈ వీడియోని షేర్ చేయండి, నా నంబర్ని ఇవ్వండి. మేము వాళ్ళ దగ్గరికే వెళ్ళి మీరు ఒకరోజు అపాయింట్మెంట్ ఇస్తే నేను కంప్లీట్గా వచ్చి మీకు క్లియర్గా మన హైదరాబాద్లో ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి డబుల్ ఇన్కమ్ ఉంటుంది, మన బడ్జెట్లో మనకున్న బడ్జెట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి ఒక మీకు ఇట్లాంటి డౌట్స్ ఉంటే మేము క్లియర్గా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెంగళూరులో మీరు హైదరాబాద్లో ఉంటే బెంగళూరులో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకందరూ కూడా వీడియో షేర్ చేయండి, నా నంబర్ కూడా ఇవ్వండి. నేను వాళ్ళని వచ్చి పర్సనల్గా మీట్ అయ్యి మేము కంప్లీట్గా మన ప్రాజెక్ట్స్ ఏంటిది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం కంప్లీట్గా డిటీసీపీ రేర్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మాత్రమే ఉన్నాయండి. నార్మల్ లోకల్లో అయితే ప్లాట్స్ మేము సేల్ చేయం. కంప్లీట్గా అప్రూవల్ ఉండేటివే, కంప్లీట్గా క్లియర్ టైటిల్ ఉండే సైట్స్ మాత్రమే మనం సేల్ చేస్తాం. కాబట్టి అలాంటి వాటిమే మేము డీల్ చేస్తాం.